డివిజన్లో బుజ్జిపల్లి నెల్లూరులో స్థానికంగా ఉండే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో కలిసి ఏదైతే కరెంటు సమస్య గత కొన్ని సంవత్సరాలుగా కరెంటు సమస్య ప్రత్యేకంగా బుజ్జిపల్లి నెల్లూరులో చాలా తీవ్రతగా ఉన్నది. లో వోల్టేజ్తో బుజ్జిపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శాసనసభ్యులు శివరెడ్డి గారు శ్రద్ధ తీసుకుని దీనికి సంబంధించి కన్సర్న్ అధికారులతో ఎస్సీ గారి దగ్గర నుంచి సీఎండి గారి దాకా మాట్లాడి మొత్తం ఈ సమస్య పరిష్కారం కావాలంటే 1,50,00,000 రూపాయలు అవుతుందని విద్యుత్ అధికారులు అంచనా వేశారు. అంచనా ప్రకారం అందరితో మాట్లాడి దీన్ని శాంక్షన్ ఇచ్చి గత 15 నెలల క్రితం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీన్ని ఒకసారి పర్యవేక్షిస్తాం. పనులు ఎలా జరుగుతున్నాయి, అనుకున్న ప్రకారం జరుగుతున్నాయా, అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్టు. ఎందుకంటే బుజ్జిపల్లి నెల్లూరులో రాబో రోజుల్లో విద్యుత్ సమస్య ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ పనులు పర్యవేక్షించడానికి రోజు వచ్చాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు పూర్తయినాయి, ఇంకా కూడా పనులు జరుగుతున్నాయి. 1,50,00,000 రూపాయలతో అన్ని కాలనీలు, బుజ్జిపల్లి నెల్లూరులో ఉన్న అన్ని కాలనీలు దాదాపు 27 ప్రాంతాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాన్స్ఫార్మర్లు అడిషనల్గా పెట్టడం కానీ, ఎక్కడికక్కడ కరెంట్ స్తంభాలు చేయడం, అదేవిధంగా వైర్లు దానికి సంబంధించిన డ్యామేజ్ ఉంటే అవి తీసుకోవడం, అన్నీ కూడా పూర్తిగా కరెంటుకు సంబంధించిన సమస్యని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే వాళ్ళ దగ్గర